దేశవ్యాప్తంగా ఆసక్తి రేపినటువంటి పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, కేరళ ఈ 5 రాష్ట్రాల ఎన్నికల తొలి దశ దాదాపుగా ముగిసింది. ముఖ్యంగా తమిళనాడులో ఒకే దశలో పోలింగ్ ముగిసినటువంటి పరిస్థితి. ఇటు పశ్చిమ బెంగాల్లో తొలి దశ పోలింగ్ ముగిసింది. సో ఇప్పటి వరకు ఊహించని విధంగా ఇప్పటి వరకు అటు పశ్చిమ బెంగాల్ చరిత్రలో కానీ ఇటు తమిళనాడు చరిత్రలో కానీ ఊహించని విధంగా భారీ ఎత్తున పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. ఇంకా తుది వివరాలు అయితే రావాల్సి ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం వెస్ట్ బెంగాల్లో దాదాపుగా తొలి దశలో 92% పైగా పోలింగ్ నమోదైంది. అటు తమిళనాడులో 85% పోలింగ్ నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. సో ఓవరాల్ గా ఇది ఎక్కడికి దారి తీస్తుంది, ఎవరి విజయావకాశాలని దెబ్బ కొడుతుంది, అసలు పరిస్థితి ఎలా ఉంది అనేది తెలుసుకునేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ సెఫాలజిస్ట్ చెన్నై నుంచి సంజయ్ గారు. నమస్తే. నమస్తే రమణ్. ఎలా చూడాలి? తమిళనాడులో చాలా భారీ ఎత్తున పోలింగ్ జరిగింది. దాదాపు 85% పైగా పోలింగ్ ఇప్పటి వరకు నమోదైనట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు అందినటువంటి లెక్కల ప్రకారం ఇంకా ఇది పెరగవచ్చు అని చెప్పి తెలుస్తుంది. సో ఇది ఎవరికి అనుకూలం, ఎవరికి కాదు అంటే ఏం చెప్తారు? ఎలా ఉంది అక్కడ అసలు పరిస్థితి? తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు కూడా దేశ రాజకీయాల కంటే భిన్నంగా విచిత్రంగా ఉంటాయని చెప్పొచ్చు. అయితే తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఐదర్ డిఎంకే ఆర్ అన్నాడీఎంకే అంటే ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఏలిన సందర్భాలు ఇప్పటి వరకు చూసుకుంటూ వచ్చాం. అన్నాదురై నుంచి కరుణానిధి, జయలలిత, స్టాలిన్ ఎవరు చూసినా గానీ ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఏలుకుంటూ రావడం జరిగింది. అదే కాకుండా గత ఎన్నికల నుంచి బీజేపీ అన్నాడీఎంకే అలయన్స్ తోని ఎన్నికలు వెళ్తుంది. 21 అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, దాని తర్వాత పార్లమెంట్ 24 పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, లోక్సభ ఎన్నికలు కావచ్చు, ప్రస్తుతం ఉన్న 26 ఎన్నికలు కూడా అన్నాడీఎంకే బీజేపీ అలయన్స్ తో వెళ్ళింది. అయితే డిఎంకే ఆరంభం నుంచి కూడా ఉన్న ఏదైతే కాంగ్రెస్ అలయన్స్ లో ఉందో ఆ కాంగ్రెస్ అలయన్స్ డిఎంకే అలయన్స్ రెండు కలిపి, డిఎంకే అలయన్స్ లో కాంగ్రెస్ అన్ని కలిపి కూడా అది డిఎంకే కూడా కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. అయితే నిన్న జరిగిన పోలింగ్ పర్సంటేజ్ చూస్తే ఆటోమేటిక్ గా మనకి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కావచ్చు, లేకుంటే కేంద్రం ప్రకటించిన విధంగానే ఏదైతే పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏదైతే సెంట్రల్ సిఇసి అనౌన్స్ చేసిన తర్వాతనే ఎలాగో పిఐబి కూడా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే స్పష్టమైన ఒక రికార్డ్ ఇస్తారు కాబట్టి పిఐబి రిలీజ్ చేసిన దాని ఇది పర్సంటేజ్ ప్రకారం చూస్తే తమిళనాడులో రాత్రి 9 గంటల వరకు, అంటే రాత్రి 9 గంటల వరకు ఫైనల్ అయిపోయింది. దాని తర్వాతకి మొత్తం పోలింగ్ పర్సంటేజ్ వచ్చి 84.69 అని చెప్పేసి పిఐబి ప్రకటించడం జరిగింది. రెండోది వెస్ట్ బెంగాల్లో కూడా రాత్రి 9 గంటల వరకు అయితే పిఐబి ప్రకటించిన దాని ప్రకారం 91.78% పోలింగ్ జరిగినట్టుగా ప్రకటించడం జరిగింది. దట్ ఈస్ ద రికార్డ్స్ ఫ్రమ్ సిఐసి నుంచి వచ్చిన రికార్డ్స్ ప్రకారమే పిఐబి రిలీజ్ చేస్తుంది. అదైతే రికార్డ్ గా ఉంటుంది. అయితే ఇక్కడ చూస్తే గతంలో తమిళనాడు చరిత్రలోనే ఇప్పటి వరకు హైయెస్ట్ అంటే లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్స్ అని చెప్పుకోవచ్చు. 76.6% లాస్ట్ టైం 21 లో జరిగింది. సో దాని తర్వాతకి ఇంత హైయెస్ట్ రికార్డ్ అని అంటే నిన్న 5 o'clock టైంకే యాక్చువల్ గా 82% పోల్ జరిగిందని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించడం జరిగింది. కానీ తర్వాత జరిగిన ఏదైతే తర్వాత లైన్ లో ఉన్న వారికి కావచ్చు, లేకుంటే తర్వాత ఫైనల్ గా ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అయితే మొత్తానికైతే 84.69 అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ పరిణామాలు ఎట్లున్నాయంటే సర్ ఎఫెక్ట్ ఒకటి, రెండోది ఎన్నికల కమిషన్ కొంచెం ఒక ఎలక్షన్ ని సజావుగా నిర్వహించేందుకు చేసిన ఏర్పాట్లు కావచ్చు, ఎండల నేపథ్యంలో ఓటర్లు కూడా ముందస్తుగానే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే పోలింగ్ అది సర్ మీద డిఎంకే అలయన్స్ ఒక మాట మాట్లాడకపోయినా కూడా వారికి ఒక నమ్మకంతో ఏదంటే తమ ప్రాంతీయ పార్టీ కాబట్టి తమ నమ్మకాన్ని వాళ్ళు ఎటు పరిస్థితుల్లోనూ తను వదులుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు సర్ మీద ఏదో మాట్లాడలేదని అనుకోవచ్చు. అయితే నిన్న జరిగిన పోలింగ్ పర్సంటేజ్ చూస్తే ఇదంతా ఎన్నికల కమిషన్ చేసిన ఒక ప్రయత్నం భాగంగానే చెప్పుకోవచ్చు. అయితే పోల్ పర్సంటేజ్ పెరగటం వల్ల ఎవరికి లాభం వస్తుంది అనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా చర్చ మొదలవుతుంది. అయితే ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో అయినా సరే పోల్ పర్సంటేజ్ పెరిగిందనంటే ప్రభుత్వ వ్యతిరేకత వస్తుందన్న ఒక
ఓ విధానంలో వాళ్ళు భావిస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఏంటంటే పెరిగింది కాబట్టి వ్యతిరేకత వల్ల వచ్చారని చెప్పుకోవచ్చు. కానీ తమిళనాడులో చూస్తే అంటే వెస్ట్ బెంగాల్ కన్నా కూడా తమిళనాడులో కొంచెం పోల్ పర్సంటేజ్ ఎక్కువ, చాలా గణనీయంగా పెరిగింది. వెస్ట్ బెంగాల్లో లాస్ట్ టైం కన్నా కూడా కొంచెం తక్కువ పర్సంటేజ్ పెరిగినా కూడా ఈసారి తమిళనాడులో మాత్రం గతంలో కన్నా కానీ చాలా ఎక్కువ పర్సెంట్. మనం చూసుకుంటే 76-84 అని అంటే దాదాపు 8-9% పోలింగ్ పెరిగింది. ఇది రికార్డ్ అని చెప్పుకోవచ్చు. అంత పర్సంటేజ్ పెరిగిందని అంటే తప్పనిసరిగా ప్రభుత్వ వ్యతిరేకత లేకుంటే ఇంక వేరే కారణాలు అనేది మనం ఇక్కడ విశ్లేషించుకోవచ్చు ప్రధానంగా. అయితే మా అంచనాల ప్రకారం, యాక్చువల్లీ మేము గ్రౌండ్ లో వర్క్ చేసిన దాని ప్రకారం, మా అంచనాల ప్రకారం పోల్ పర్సంటేజ్ పెరగడానికి కారణం వచ్చేసి కొత్త పార్టీ, అది కాకుండా యూత్ ఐకాన్ గా రాజకీయాల్లోకి వచ్చాడు అనే విజయ్ని టార్గెట్ చేసి పోల్ పర్సంటేజ్ యూత్ కావచ్చు, లేదంటే కొంచెం మధ్య వయసులో ఉన్నవారు కావచ్చు. అంటే యాక్చువల్లీ అంటే యూత్ అని అంటే 30 నుంచి, యూత్ అంటే 18 to 30 years లోపు మనం యూత్ అని అనుకుంటాము. అదే విధంగా 13 నుంచి 40 years లోపు కొంచెం మధ్య వయసులో ఉన్న వాళ్ళని అనుకున్నప్పుడు ఈ 18 to 40 years లోపు వాళ్ళు కాస్త వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ చాలా పెరిగిందని మనం ఇప్పుడు గమనించవచ్చు. ఎందుకంటే విజయ్ రావటం వల్ల యూత్ కి ఒక ఐకాన్ గా ఉండటం వల్ల విజయ్ కి ఓట్ పర్సంటేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని ఒక దృక్కోణంలో ఈ పర్సంటేజ్ ని పెరిగిందని మనం భావించవచ్చు. ఏదంటే గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ పెరుగుతుందని అంటే ఒకటి, ఎయిదర్ ఈ పర్సంటేజ్ పెరిగిన తర్వాత రాజకీయాలు విశ్లేషిద్దాం. పర్సంటేజ్ మీద మాత్రం మనం మాట్లాడుతున్నప్పుడు ఇది తప్పనిసరిగా ఏమవుతుందని అంటే ఈ విజయం చూసి ఓ పర్సంటేజ్ కొంచెం పెరిగిందన్న ఈ ఒక విశ్లేషణ మాత్రం చేశామని మాకు గ్రౌండ్ లో కనిపించిందని మేము అనుకుంటున్నాం. ఏదంటే మీరు గ్రౌండ్ లో సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ఎంత శాంపిల్ సేకరించారు, ఎప్పుడు సేకరించారు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి అంచనా ఉన్నారు మీరు? అదే చెప్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే నిన్న మార్నింగ్ పోల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు మేము చేసాం. దాదాపు 1,62,000 శాంపిల్స్ తీసుకున్నాం. అంటే పోలింగ్ ఆఫ్టర్ పోల్. ఎస్, 1,62,000 మంది 62 శాంపిల్ తీసుకున్నాం. దాంట్లో మళ్ళీ ఈ జెండర్ వైజ్ గా కూడా తీసుకోవడం జరిగింది. 60% ఆఫ్ మెయిల్ అండ్ 40% ఆఫ్ ఫీమేల్ అట్లా తీసుకోవడం జరిగింది. మళ్ళా దాంట్లో కూడా ఏంటంటే యూత్ వైజ్ గా తీసుకోవడం జరిగింది, తర్వాతకి ఏజ్డ్ పర్సన్ తీసుకోవడం జరిగింది. ఇట్లా మేము కొన్ని ఆస్పెక్ట్ లో కొన్ని విభాగాల వారీగా మేము తీసుకోవడం జరిగింది. అయితే ఈ పర్సంటేజ్ లో మాకు దొరికిన సమాచారం ప్రకారం యాక్చువల్లీ ఇప్పుడు మేము సర్వే అనౌన్స్ చేయొచ్చో లేదో మాకు తెలియదు. బట్ కాబట్టి ఏంటంటే మాకు దక్కిన ప్రకారం అయితే దాదాపు 42% డిఎంకే కూటమి. అదే మేము పర్సంటేజ్ ప్రకారం అయితే మాకు ఇప్పటి వరకు మేము తీసుకున్న సర్వే ప్రకారం అయితే గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో మేము అన్ని యాంగిల్స్ లో తీసుకున్న దాని ప్రకారం యూత్ కావచ్చు, ఉమెన్ వైజ్ కావచ్చు, లేకుంటే లాంగ్వేజ్ వైజ్ కావచ్చు, అది కాకుండా ఈ ఉమెన్ లో మహిళా రిజర్వేషన్ వైజ్ కావచ్చు, ఈ పర్సంటేజ్ మేము ఆఫ్టర్ ఏదైతే మనం పోల్ తర్వాత మనం తీసుకున్న సర్వే ప్రకారం అయితే మొగ్గు అయితే డిఎంకే వైపు చూస్తున్నట్లుగా మాకు అనిపించింది. ఏంటంటే ఒక పర్సంటేజ్ దాదాపు ఒక గతంలో డిఎంకేకి లాస్ట్ టైం 2021 ఎలక్షన్స్ లో దాదాపు 133 సీట్స్ ఏమో వచ్చినాయి. అది 34% ఆఫ్ ఓట్లతోని. సో అది కాకుండా ఏంటంటే డిఎంకే కూటమిలో అలయన్స్ లో ఉన్న కాంగ్రెస్ కి దాదాపు 4.72% వచ్చింది లాస్ట్ టైం. ఓకే, అవును. సో ఈసారి ఏమైందని అంటే ఈసారి ఓటర్లు పెరిగారు, పర్సంటేజ్ కూడా పెరిగింది. కాబట్టి పర్సంటేజ్ దాని ప్రకారం చూసుకుంటే ఆటోమేటిక్ గా డిఎంకే అలయన్స్ కి మొత్తం కలిపి చూస్తే ఆటోమేటిక్ గా 34 to వాళ్ళకి పర్సంటేజ్ కలిపినా గానీ వాళ్ళకి 38% ఏమో 39% ఏమో తోని లాస్ట్ టైం గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి మేము చేసిన దాని ప్రకారం దాదాపు 42%, 43% దాంతో డిఎంకే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లుగా మాకు ఈ సర్వేలో, అంటే మేము ఏది క్షేత్రస్థాయిలో తీసుకున్న శాంపిల్స్ ద్వారా మాకు అలా అనిపించిందని ఈ విధంగా చెప్పొచ్చు అనమాట.
అయితే మీరు ఇందాక చెప్పారు కదా, పోల్ పర్సంటేజ్ పెరగడానికి టీవీకే విజయ్ పార్టీ రంగంలో ఉండడం కూడా ఒక కారణం. యూత్ పెద్ద ఎత్తున ఓటింగ్ వైపు ఆకర్షితులయ్యారు టీవీకే విజయ్ పార్టీని చూసి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ ద పోల్ పర్సంటేజ్ అని చెప్పి మీరు అన్నారు. అంటే మరి ఈ లెక్కన ఏ ఓట్లు అయితే విజయ్ పార్టీని చూసి పెద్ద ఎత్తున పోలింగ్ పెరిగిందో అది విజయ్ పార్టీకి లాభించలేదా మరి ఏంటి? విజయ్ పార్టీకి లాభించిందని చెప్పొచ్చు. దాదాపు విజయ్ పార్టీకి మేము తీసుకున్న దాని ప్రకారం అయితే విజయ్ పార్టీకి 17 to 20% ఆఫ్ ఓట్స్ వస్తాయని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే తీసుకున్న Okay. శాంపిల్స్ ని బట్టి మేము చెప్తున్నాం. శాంపిల్స్ తీసుకున్న శాంపిల్స్ మాత్రమే చెప్తున్నాం. ఓవరాల్ గా మేము ఇట్లా స్పష్టంగా మేము చెప్పలేము కానీ, బట్ మేము తీసుకున్న దాని ప్రకారం అయితే దాదాపు 17 to 20% ఆఫ్ ఓట్ షేర్ మాత్రం ఏదైతే మేము తీసుకున్న శాంపిల్స్ లో మాత్రం విజయ్ వస్తుందని ఉండే. అదే దాన్ని బట్టి మేము ఏమనుకుంటున్నామని అంటే, పోల్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్ గా యూత్ 17% to 80%, 20% వచ్చేసి విజయ్ కి మారిందని మేము ఇట్లా అంచనా వేసుకోగలుగుతున్నాం. ఎందుకంటే పోల్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్ డెఫినెట్లీ గా ఈయనకు కూడా ఇట్లా వస్తున్నాయి కాబట్టి, మేము తీసుకున్న శాంపిల్స్ లో ఆయనకు కూడా కొంచెం ఉన్నది కాబట్టి జనరల్ గా దీనికి ఏదైతే పర్సంటేజ్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు దాని మీద మేము విజయ్ కి ఇట్లా పెరిగిందని మేము చెప్తున్నాం, ఈ విధంగా చెప్తున్నాం. తమిళనాడులో ఏ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలింగ్ జరిగినట్టు నమోదైనట్టు తెలుస్తోంది? ప్రాంతాల వారీగా ప్రధానంగా ఒకటి ప్రాంతాల వారికి చూస్తే దక్షిణ తమిళనాడులో డిఎంకేకి ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది, పర్సంటేజ్ పెరిగింది. అదే విధంగా ఉత్తర తమిళనాడు అంటే ఏదైతే కొంగునాడు బెల్ట్ ఉంటుందో, కోయంబత్తూరు పరిస్థితి కొంగునాడు బెల్ట్ ఉంటుందో, ఎందుకంటే అక్కడ స్ట్రాంగ్ ఒక సామాజిక వర్గాలుగా కావచ్చు, అదే విధంగా ఏదైతే అలయన్స్ వైజ్ గా కావచ్చు, ఇట్లా చూసుకుంటే ఆటోమేటిక్ గా ఆయా పార్టీలకి ఉండే ఓట్ బ్యాంక్ ను ఆధారంగా చేసుకొని, అదే విధంగా ప్రజెంట్ గా పోల్ పర్సంటేజ్ ని ఆధారంగా చేసుకొని మేము అలా భావిస్తున్నమాట. అయితే ఎక్కువ ఓట్ పర్సంటేజ్ జరిగింది వచ్చేసి చెన్నైలోనే రికార్డు స్థాయిలో జరిగింది. అక్కడ దాకా ఎందుకు, కొలత్తూరు ఏదైతే ప్రజెంట్ ముఖ్యమంత్రి ఉన్నాడో, స్టాలిన్ ఉన్నాడో, కొలత్తూరు నియోజకవర్గం కావచ్చు, అదే విధంగా విజయ్ పోటీ చేస్తున్న ఏదైతే పెరంబూర్ నియోజకవర్గం కావచ్చు, అదే విధంగా తిరుచిరాపల్లి ఏదైతే ఇస్తుందో విజయ్ 2వ స్థానంలో పోటీ చేస్తున్నాడు, అక్కడ కూడా పర్సంటేజ్ చాలా ఎక్కువ గణనీయంగా పెరిగింది. ఏదంటే ఏదైతే అదే చెప్తున్నాను కదా, ఏదంటే ఎక్కడైతే విజయ్ ఎక్కడ పోటీ చేసినా కానీ 234 స్థానాలకు ఆయన పోటీ అభ్యర్థులను పెట్టాడు. కానీ అలా పర్సంటేజ్ చూస్తే ఆటోమేటిక్ గా పోల్ పర్సంటేజ్ ఎక్కువ ఎక్కడ జరిగిందని అంటే చెన్నైతో పాటు ఉన్న ఈస్ట్ లో ఉన్న ఏదైతే తిరువల్లూరు కావచ్చు, ఇటు కాంచీపురం అండ్ ఇటు తిరువన్నామలై, ఈ జిల్లాల్లో కొంచెం భారీగా పోలింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ వెస్ట్ బెంగాల్ పరిస్థితి ఎలా ఉంది? వెస్ట్ బెంగాల్ లో కూడా తొలి విడతలో ఏకంగా 92%, దాదాపుగా 92% పోలింగ్ నమోదైనట్లు ఇప్పటివరకు వివరాలు తెలుస్తున్నాయి. అక్కడ ఎలా ఉంది పరిస్థితి? అక్కడ కూడా ఏమైనా సర్వే జరిగిందా? అయితే మేము అంచనా వేస్తున్నాము. యాక్చువల్లీ సర్వే అంటే మేము సర్వే చేయలేదు, కానీ మేము ఒక టీంను మాత్రం అక్కడ పెట్టడం జరిగింది. ఆ టీం పంపించిన మాకు వివరాల ప్రకారం, అంటే ఒక టీం మాకు పంపించిన వివరాల ప్రకారం, గ్రౌండ్ లెవెల్ క్షేత్ర స్థాయిలో వాళ్ళకున్న నెట్వర్క్ ను బట్టి వాళ్ళు తీసుకున్న వివరాల ప్రకారం అయితే ప్రజెంట్ గా వచ్చేసి ఇప్పుడు గతంలో వచ్చేసి దాదాపు అక్కడ 85.2% ఏదో జరిగింది 21 లో. 85% జరిగింది. ఇప్పుడు రికార్డ్ స్థాయిలో 91.78%. దిస్ ఇస్ మై రికార్డ్స్ ఫ్రమ్ పిఐబి. ఓకే, మళ్ళా ఓట్ పర్సంటేజ్ అని మళ్ళీ చేంజ్ అవుతుందా అని అంటే అది అది మనం ముందు చెప్పలేము. కాబట్టి మేము తీసుకున్న వివరాల ప్రకారం, మేము ఏదైతే తమిళనాడు ఎలక్షన్ కమిషన్ నుంచి తీసుకున్నాము, అదే బెంగాల్ ఎలక్షన్ కమిషన్ నుంచి తీసుకున్నాము, అదే విధంగా సిఈసి నుంచి మేము తీసుకున్నాము, అదే విధంగా సిఈసి నుంచి అందిన వివరాల ప్రకారం పిఐబి ఏదైతే అనౌన్స్ చేస్తుందో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళే అన్ని వివరాలు ఏదైనా సరే వాళ్ళే స్పష్టం చేయాలి. కాబట్టి పిఐబి అందిన ప్రకారం అయితే 91.78% అయితే బెంగాల్లో నమోదైంది. ఏదైతే ఫస్ట్ తొలి విడతలో జరిగిన ఏదైతే స్థానాలకు జరిగినాయో 117 సంథింగ్ ఏదో జరిగినాయో, ఆ స్థానాల్లో మోస్ట్ ఆఫ్ ఆల్ స్థానాలన్నీ కూడా ఎక్కువ టిఎంసికి అనుకూలంగా ఉండే ప్రాంతాలు అన్నట్లుగా క్షేత్ర స్థాయిలో మాకు అందిన సమాచారం బట్టి తెలుస్తుంది. అక్కడ కూడా ఏంటంటే
యాక్చువల్ జరిగిన దాంట్లో కొంచెం ఎడ్జ్ లోనైనా సరే బెంగాల్లో అది టిఎంసి కొంచెం ఎడ్జ్ లో కొంచెం అవకాశాలు ఉన్నట్లుగా ఉంటాయి. అంటే 60-40% ఆఫ్ ఓట్ షేర్ అయ్యే ఉంటాయి రెండు పార్టీలకి అని చెప్పేసి ఒక అట్లున్నదన్నమాట. అదే సో అంటే మిగతా పార్టీలు ఉన్నా కూడా దాదాపు అంటే ఈ రెండు పార్టీలను చూసుకుంటే BJP, 60-40% జరిగినాయి అని. సో ఆ పోలింగ్ ను బట్టే ఆటోమేటిక్ గా బీజేపీ అండ్ టిఎంసి కొంచెం కాస్త ఘాటుగానే రెండు, ఎందుకంటే ఫస్ట్ విడత జరిగినప్పుడు కొంచెం అంత స్వల్ప మెజారిటీ అనేది ఎక్కడైనా చేంజ్ కావచ్చు, అంటే రెండో విడతలో చేంజ్ అనేది చేంజ్ కావచ్చు లేదా. సో దీన్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్ గా ఇప్పుడు ఇది బెంగాల్లో బీజేపీ కావచ్చు, ఇప్పుడు నరేంద్ర మోడీ అక్కడ ప్రచారంలో పాల్గొంటున్నారు, ఆయన చేసే ప్రచార సరళిలో కావచ్చు. సో కొన్ని జిమ్మికులు చేయటం వల్ల ఆటోమేటిక్ గా నెక్స్ట్ పోలింగ్ ఎలా ఉంటుందనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్కులు అని చెప్పుకోవచ్చు. ఓవర్ అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఓవరాల్ గా తొలి విడతలో మాత్రం టీఎంసీకి అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంది. అవును, ఓకే. ఎస్, తప్పకుండా జరుగుతుంది. అయితే ఇక్కడ లాస్ట్ టైం పరకాల ప్రభాకర్ గారు కూడా ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అది ఎలక్షన్ కమిషన్ కు సంబంధించినటువంటి రూల్ బుక్ లో ఉంది. ఎక్కడైతే పోలింగ్ 90% దాటిందో ఏదైనా పోలింగ్ క్షేత్రంలో, అది పోలింగ్ బూత్ అయినా సరే లేదా ఓవరాల్ గా అయినా సరే, 90% పోలింగ్ దాటితే అది అనుమానించదగ్గ అంశంగా దాన్ని ఒక రెడ్ ఫ్లాగ్ ఏదో పెడతారని చెప్పి అన్నారు ఆయన. మరి ఇక్కడ పశ్చిమ బెంగాల్ తొలి విడతలో 92% చేరిపోయింది కదా, మరి ఇది ఇట్ నాట్ ఏ సస్పిషియస్ థింగ్? సస్పీషియస్ థింకే. ఇక్కడ ఏం జరుగుతుందని అంటే, ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో సస్పిషన్ థింగ్ జరిగిందని చెప్పేసి రికార్డ్స్ గణాంకాల వారీగా మనం ఎలక్షన్ కమిషన్ కి వివరాలు అందించినా కూడా దానిపైన స్పందించలేనప్పుడు ఆటోమేటిక్ గా ఈ సస్పిషన్ థింగ్ ఇలా జరుగుతుందని చెప్పేసి మనం ఇప్పుడు జనరల్ గా ఏంటంటే, దీదీ అనే వ్యక్తి బెంగాల్లో దీదీ అనే వ్యక్తి 91.2 అంటే 92% ఆఫ్ పోలింగ్ జరిగింది కాబట్టి దీనిపైన తప్పకుండా ఆక్షేపణ చేస్తుంది. కానీ దీన్ని సరి చేయాల్సిందో లేకుంటే అనుమానాలను నివృత్తి చేయాల్సిందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందనేది మనం ఇంకా రెండో విడత పోలింగ్ ఉన్నది ప్రస్తుతం. ఫస్ట్ విడతలోనే ఫస్ట్ ఫేజ్ లోనే పోలింగ్ జరగడం వల్ల ఈ 92% వచ్చింది కాబట్టి డెఫినెట్లీగా దీని మీద బెంగాల్ ఏదైతే టిఎంసీ కావచ్చు లేకుంటే బీజేపీ ఎలాగో చేయదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇంకా టీఎంసీ చేయాలి కాబట్టి టీఎంసీ వాళ్ళ అధికార ప్రతినిధులు ఎవరన్నా దీని మీద ఏమన్నా కంప్లైంట్ చేస్తారా లేకుంటే దీనిపైన వాళ్ళు వాదన ఎలా ఉంటుందనేది సెకండ్ ఫేజ్ జరిగిన తర్వాత కానీ వీళ్ళు దేని మీద డిపెండ్ అవుతారు అనేది. అంటే అది కాకుండా ఏంటంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ లో కూడా కొత్త రూల్స్ పెట్టారు కదా, మొత్తం ఎలక్షన్ కమిషన్ మొత్తం అన్ని కొత్త తరహాలే ఉన్నది. ఇప్పుడు పోలింగ్ జరిగిన 3 days కో లేకుండా 4 days లోపే కంప్లైంట్ చేయాలి, దాని మీద అభ్యంతరాలు చెప్పాలి అన్నట్టుగా పెట్టారు కాబట్టి డెఫినెట్లీగా దాని మీద టీఎంసీ డెఫినెట్లీగా ఆలోచిస్తుంది అనుకుంటున్నాను. అంటే ఎప్పుడైతే ఈ రెండు రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులోను వెస్ట్ బెంగాల్లోను పోలింగ్ భారీ ఎత్తున నమోదైందో, అంటే గతంలో మనం ఏపీలో జరిగినటువంటి ఎన్నికలు చూసాం 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో. అందులో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి పోలింగ్ డేటా, పోలింగ్ శాతాన్ని విశ్లేషించి పరకాల ప్రభాకర్ గారు రాసినటువంటి ఆర్టికల్ కావచ్చు, వివిధ సందర్భాల్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు కావచ్చు, వివిధ సందర్భాల్లో చేసినటువంటి స్పీచెస్ కావచ్చు వివిధ వేదికలపై, ఇవి కాస్త దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ విషయంలో ఈజ్ దర్ ఎనీ మిస్సీఫ్ బిహైండ్ ఏపీ 2024 ఎలక్షన్స్, ఈజ్ దర్ ఎనీ మిస్సీఫ్ బిహైండ్ ద మిరాకిల్ ఆఫ్ అని చెప్పి ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి. అంటే పోలింగ్ పర్సెంటేజ్ భారీగా పెరిగింది, తర్వాత ఈవీఎంలో హ్యాంపరింగ్ జరిగి ఉంటుంది, ఏదో జరిగి ఉంటుందని చెప్పి. సో మరి ఇక్కడ ఇంత భారీ ఎత్తున పోలింగ్ జరిగినప్పుడు కూడా ఈవీఎంల గోల్మాల్ జరిగి ఉంటుంది అనేది ప్రాథమికంగా బయట నుంచి వస్తున్నటువంటి ఒక ఆరోపణ కావచ్చు, ఒక వాదన కావచ్చు. కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే ఈ పశ్చిమ బెంగాల్ తొలి విడత కావచ్చు, తమిళనాడు ఎన్నికలు కావచ్చు, అక్కడ అధికార పార్టీలకు అనుకూలంగా ఉన్నాయంటున్నారు. మరి అక్కడ ఈవీఎంల ఆరోపణలు అక్కడ యాప్ట్ కాలేదా ఏంటి? డెఫినెట్లీగా యాప్ట్ అవుతాయేమో అన్న అనుమానాలు కూడా అన్ని పార్టీల్లో ఉన్నాయి. అది కాకుండా ఏంటంటే గణాంకాల వారీగా, అది కాకుండా స్పష్టంగా
ఒక వ్యక్తి ఇచ్చిన ఏదైతే పరకాల ప్రభాకర్ గారు ఇచ్చారో దానికి సంబంధించిన ఇలా జరిగిందని చెప్పేసి పరకాల ప్రభాకర్ గారు చెప్పిన ఏదైతే క్వశ్చన్ లేవనెత్తారో దానికి ఎలక్షన్ కమిషన్ నుంచే సమాధానం లేదు. ఎలక్షన్ కమిషన్ నుంచి ఇప్పటి వరకు కూడా లేదు. ఒక స్పష్టమైన ప్రకటన రాలేదు. సో అందువల్ల ఏంటంటే తప్పనిసరిగా ఇక్కడ కూడా జరుగుతాయా లేదని ఒక అనుమానాలు మాత్రం తప్పకుండా రేగిస్తాను అనుకుంటాడు. అయితే దీనిపైన కూడా ఆల్రెడీ డిఎంకే ఇప్పటికే ఒక ఐటీ టీమ్ ని కావచ్చు, లేకుంటే ఎలక్షన్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ కి సంబంధించిన ఏదైతే డిఎంకే కి సంబంధించిన వర్కింగ్ ఏదైతే ఐటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదో ఉన్నాడో ఆయన నేతృత్వంలో ఆల్రెడీ దీనిపైన ఒక టీం ఏర్పాటు చేసి అన్నట్టుగా మాకు సమాచారం ఉంది. సో ఆ సమాచారం ప్రకారం డెఫినెట్లీగా ఆ విషయంలో డెఫినెట్లీగా డిఎంకే ఫైట్ చేయటానికో, లేకుంటే డిఎంకే అసలు ఈ ఏది ఎలక్షన్ కమిషన్ తీరుని ఖండించడానికో, లేకుంటే వేరే దాని మీద డిఎంకే అయితే సిద్ధంగా ఉంది. మరి ఏం జరుగుతుందో అనేది ప్రస్తుతానికైతే మేమైతే క్షేత్రస్థాయిలో మేము ఏదైతే ఒక సర్వేని మేము చేయగలిగాము. మేమైతే మాకున్న సమాచారం ప్రకారం, మాకున్న ఆధారాల ప్రకారం, అంటే మేము అది ఇంకోటి ఏంటంటే మేము ప్రతిదీ రికార్డెడ్ గా చేసుకున్నాం. రికార్డ్ చేసుకోవడం వల్ల మా దగ్గర కూడా మేము ఒకవేళ అన్నా కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాము అనే ఒక విషయాన్ని అందరికి స్పష్టం చేయదలుచుకున్నాం. అందుకని చెప్పేసి ఇప్పుడు మేము ఏం చేసామన్నది మేము ఇప్పుడు స్పష్టంగా చెప్పలేదు. ఎక్కడ చేసాము, ఎంతమంది చేసాము అని మేము చెప్తున్నాం కానీ బట్ ఆ గణాంకాలు మాత్రం కావాలంటే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బట్ కావడది ఏంటంటే దీని మీద ఇప్పటి వరకు మాకు అందిన సమాచారం మేరకు మేము మా విశ్లేషణ చెప్తున్నాం తప్ప దానికి సంబంధించి తర్వాత ఏం జరుగుతుందన్న దాని మీద అది పార్టీలో లేకుంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఫైట్ చేయాల్సి అవుతుంది విషయం. అయితే ఇప్పటికే మాకు అందిన సమాచారం ప్రకారం డిఎంకేకి సంబంధించిన ఒక వింగ్ దీని మీద వర్కౌట్ చేస్తుంది. అది కాకుండా ఏంటంటే వాళ్ళు ఏం జరుగుతుందో దాని మీద అట్లా ఆల్రెడీ పోలింగ్ కంప్లీట్ అయింది అని ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఇక్కడ రాష్ట్ర ఎన్నికల అధికారి ఉన్నాడో, కమిషనర్ ఉన్నాడో, ఆయనకి అనౌన్స్ చేసిన మరుక్షణం నుంచి వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు. ఎక్కడ ఏం జరుగుతుందన్న దాని మీద వాళ్ళు కూడా ఐటీ వింగ్ కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారని మేము అనుకుంటున్నాం. అయితే ఇక్కడ మీరు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ వెస్ట్ బెంగాల్లోనూ తొలి విడత పోలింగ్ బట్టి, అటు తమిళనాడును బట్టి ఈ రెండు చోట్ల అధికార పార్టీకి అనుకూలంగా ఉంది అని చెప్పి అంటున్నారు. మీరు చెప్పినటువంటి సేకరించినటువంటి శాంపిల్ సర్వే కావచ్చు. అయితే ఇక్కడ ఈ రెండు అధికార పార్టీలకి తిరిగి పట్టం కట్టడానికి లాభించినటువంటి లేదా అనుకూలించినటువంటి అంశాలు ఏ అంశాలు అనుకూలించాయంటే మీరేమంటారు? తమిళనాడు వైపుగా చూసుకుంటే తమిళనాడులో మహిళా రిజర్వేషన్ బిల్ అనేది పని చేయలేదు. ఏదైతే జనరల్ గా స్టార్టింగ్ నుంచే ఆల్రెడీ డిఎంకే మహిళలకి కొంచెం పెద్దపీట వేస్తుంది. మహిళలకి దాదాపు 1,60,00,000 మందికి 2,60,00,000 మందికేమో రేషన్ కార్డుదారులకి ప్రధానంగా రేషన్ కార్డు వాటిలలో యాజమాన్యులుగా మహిళలను కేటాయించి వారికి నెలసరి కొంత అమౌంట్ ని వేసుకుంటూ వచ్చింది. అది మహిళల్లో బాగా ఇంపాక్ట్ గా జరిగిందని అనుకుంటున్నాం. రైట్, అదొకటి. రెండోది వచ్చేసి తమిళ విధానం, అంటే మన మీద ఏది ఉత్తరాది పెత్తనాన్ని మేము సహించమనే ఒక నినాదం అనేది తమిళుల్లో బాగా నానుకుపోయింది అనేది రెండో విషయం. మూడో విషయం వచ్చేసి రాష్ట్రంలో ఏర్పడిన అంటే డిఎంకే, అన్నా డిఎంకే, నెక్స్ట్ కొత్త టీవీకే నడుమ అదే త్రిముఖ పోటీల్లో రాష్ట్రంలో ఏర్పడిన ఒక రాజకీయ కన్ఫ్యూజన్, అది ఒక దాంట్లో అనిశ్చిత అనేది కాదు. అంటే అన్నా డిఎంకేలో అనిశ్చిత ఉంది కానీ డిఎంకేలో లేదు. టీవీకే కొత్త పార్టీ. సో ఈ మొత్తం కూడా ఈ మూడు యాంగిల్ గా చూసుకుంటే డిఎంకే స్ట్రాంగ్ గా ఉంది. రెండోది అన్నా డిఎంకే ఏమో ఒక శూన్యత ఒకటి ఏర్పడింది. జయలలిత మరణానంతరం అన్నా డిఎంకే బీజేపీని క్యాప్చర్ చేస్తున్నట్లుగా అనుమానాలు. అదే విధంగా ఏది మన టీఎంకే టీవీకే ఏదే విజయ్ కొత్తగా రావటం, కొత్తగా వచ్చే వ్యక్తి ఒక రాష్ట్ర రాజకీయాలను ఏం చేంజ్ చేయగలుగుతాడు అనే ఒకటి. అన్నా డిఎంకేనేమో బీజేపీ కూటమిలో ఒక అనిశ్చితి ఏర్పడింది ఆ కూటమిలో అనేది ఒకటి.
డిఎంకే ఏమో స్ట్రాంగ్ గా ఉన్నదని ఒకటి. ఈ మూడు అంశాలు కూడా మొత్తం కూడా అది కాకుండా ఏంటంటే డిఎంకేకి సామాజిక వర్గాల వారీగా కూడా మద్దతు అనేది ఎక్కువ డిఎంకేకు వచ్చిందన్న ఒక నాలుగో అంశంగా కూడా మేము వేసుకున్నాం. ఎందుకంటే యాక్చువల్ గా ఏంటంటే ఇంతకుముందు అన్నా డిఎంకేకి బెల్ట్ లో కొంగునాడు బెల్ట్ కావచ్చు, ఉత్తర అండ్ దక్షిణ తమిళనాడులో కొంత ఓట్ పర్సంటేజ్ ఉండేది అన్ని వర్గాల నుంచి. ఇప్పుడు ఏమైందనంటే ఒక బెల్ట్ ఏమో యాక్చువల్ గా ఒక బెల్ట్ ఏమో ఒక కొన్ని సామాజిక వర్గాలు అంటే ఉన్నత వర్గాలుగా భావించే గౌండర్లు, ఇంకొక వైపు ఏమో దేవర్లు అన్నట్టుగా. తమిళనాడులో రెండు సామాజిక వర్గాలే రాజకీయాలను శాసించగలిగేది. ఒకటి గౌండర్లు, రెండోది దేవర్లు. దేవర్ల సామాజిక వర్గం ఇప్పుడు పూర్తిగా అంటే దాదాపు దేవర్ల సామాజిక వర్గంలో దాదాపు 80-85% ఆఫ్ దేవర్లు డిఎంకే వైపు మళ్ళారు. అదే గౌండర్ల సామాజిక వర్గంలో దాదాపు అటు కూడా 80-85% ఆఫ్ గౌండర్లు అన్నా డిఎంకే ఉంటారు. సో ఇక్కడ దేవర్లు గౌండర్ల వైపుకు చూస్తుంటే ఆటోమేటిక్ పర్సంటేజ్ లో చూసుకుంటే దేవర్ల పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది, గౌండర్ల పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది. ఓకే. అది కాకుండా దేవర్లు ఎటువైపు మలుతారో అటే కొన్ని ఏదైతే కొంచెం అనగాని వర్గాలు ఉండొచ్చు, అయితే డౌన్ కొన్ని బలహీన వర్గాలు వాటి మొగ్గు చూపుతాయి. కొన్ని ఇది ఏదైతే కొంచెం సంపన్న వర్గాలు ఉంటాయి, అంటే ఐ థింక్ కొంచెం కొన్ని వర్గాలు ఉంటాయో ఆ వర్గాలన్నీ కూడా గౌండర్లకి మాలుతాయని అంటే ఉండేదన్నమాట. సో ఈ సామాజిక వర్గాలు కూడా కొంచెం ఇటు మరలా ఈ డిఎంకేకి కొంచెం బలాన్ని ఇస్తున్నాయనే అంశాన్ని దాదాపు మేము 5 ఆస్పెక్ట్ లో తీసాము. 5 ఆస్పెక్ట్ లో ఇలా ఉండొచ్చు అని అనుకుంటున్నాం. వెస్ట్ బెంగాల్ పరిస్థితి ఎలా మరి? ఏ అంశాలు వెస్ట్ బెంగాల్లో? వెస్ట్ బెంగాల్లో మేము అంశాల వారిగా ఇంకా మేము 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. వెస్ట్ బెంగాల్లో అత్యధిక పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చేసి ముస్లిం ఉంటది. ముస్లింస్ దీదీని బాగా నమ్ముతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు యాక్చువల్లీ బెంగళూరులో నమ్మ బెంగళూరు అనే ఒక నినాదం ఉండేది. నమ్మ కన్నడ, నమ్మ బెంగళూరు అనే నినాదం ఉండేది. అదే విధంగా నమ్మ బెంగాలీ అన్న ఒక నినాదం ఒకటి ఏర్పడింది అక్కడ. సో ఆ నినాదం ఏర్పడటంతో పాటు బీజేపీ గవర్నమెంట్ లోకి వస్తే ఈ ముస్లింస్ లకు కావచ్చు, లేకుంటే బెంగాలీస్, పర్టికులర్ గా బెంగాలీస్ అంటే నేను చెప్పేది అక్కడ సెటిలర్స్ గురించి నేను అంటలే, అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి సెటిలర్స్ గురించి నేను అంటలేదు కానీ, బట్ బెంగాలీలలో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ బెంగాలీస్ బీజేపీకి అంటే కూడా టీఎంసీకి ఎక్కువ మద్దతు ఇస్తున్నారన్న భావన ఒకటి ఉంది. ఒకటి ఏది ముస్లిం ఓట్ బ్యాంకు అండ్ బెంగాలీస్ ఓట్ బ్యాంక్. రైట్. నెక్స్ట్ రెండోది ఏదనంటే ఈ రీజనల్ వైజ్ ఏదైతే తీర ప్రాంతం ఉందో, తీర ప్రాంతాల్లో ఉండే ఏదైతే బెల్ట్ ఉన్నదో, తీర ప్రాంతాల బెల్ట్ ఉందో, ఆ బెల్ట్ కూడా మొత్తం కూడా దీదీకి సపోర్ట్ చేసే విధంగా మారిందని చెప్తారు. ఎందుకంటే మొన్న ఒక దీదీ ఎలక్షన్ ప్రచారంలో ఒక పాయింట్ ని లేవనెత్తి దాన్నే కొంచెం ప్రచారంలో కొంచెం ముందు తీసుకెళ్ళింది. ఎందుకంటే బీజేపీ అంటే బ్రాహ్మణ ఒకటి అంటే వెజిటేరియన్ పార్టీ అన్న రేంజ్ లో తీసుకెళ్ళింది. అందువల్ల ఏంటంటే నాన్ వెజిటేరియన్ ని మనం క్లియర్ గానే చెప్పింది ఆమె ప్రచారంలో ఏం చెప్పింది అంటే బీజేపీ వచ్చిందంటే మన చేపలు తిన్నీరు అని అన్నది. బెంగాలీస్ ఏంటంటే నాన్ వెజ్. సో మన చేపలే తిన్నప్పుడు మిగతా ఇక్కడ ఏమవుతుందంటే ఆ బెల్ట్ లో ఉన్న వాళ్ళు ఏదైతే చేపల మీద డిపెండ్ అయ్యే వాళ్ళు, అది కాకుండా నాన్ వెజిటేరియన్స్ కూడా కొంచెం దీదీకి సపోర్ట్ చేసినట్లుగా అనిపించింది. సో ఈ 3 అంశాల్లో మాత్రం మేము అంటే మాకు అందిన సమాచారం మేరకు మేము చెప్తున్నాము అంతే తప్ప ఆ 3 అంశాలు మాత్రం దీదీకి కొంచెం స్వల్ప మద్దతుని పెంచిందని అనుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సంజయ్ గారు. థ్యాంక్ యూ.